చిత్రాడ వేదికగా జరిగే జనసేన ఆవిర్భావ సభతో నూతన అధ్యాయానికి తెరతీయబోతున్నామని శ్రీకాకుళం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు అంటున్నారు. సభ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతకు దిశానిర్దేశం చేయనున్నారని అంటున్నారు ఆయన. జిల్లా నుండి వేలాది మంది జన సైనికులు సభకు తరలివచ్చారంటున్న శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. చిత్రాడ అంతా కూడా జన సైన్యంతోనే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సభా వేదిక వద్ద నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు వీక్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే జిల్లాలు దాటి కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. పెద్ద ఎత్తున తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ చూసేందుకు, అలాగే అభిమాన నాయకుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనే అంశం అయితే ఈరోజు కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి సభ ఏదైనా ఉందంటే అతిపెద్ద సభ ఇదే. ఏదైతే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, ఏదైతే అణచివేతకు గురైనటువంటి వర్గాలందరికీ కూడా భరోసానిచ్చి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టినటువంటి అంశం అందరికీ ప్రపంచ రికార్డు అది. దాంట్లో భాగంగానే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నూతన ఉత్తేజంతో నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి భారత రాజకీయ చరిత్రలోనే ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రపంచం చూస్తూ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచం చూస్తూ ఉంది. ఏదైతే ఈ చిత్రాడ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి ప్రజలకు ఏదైతే మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉంది. ఆ దిశగానే ఈరోజు ఇప్పుడు 10 గంటలైంది. 10 గంటల నుంచి ఆల్రెడీ లక్షలాది మంది ఇప్పటికే చేరుకున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఈ దిశగానే అందరూ కూడా ఏదైతే ప్రజలు ఆకాంక్షించారో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే అభివృద్ధికి, సంక్షేమానికి, అలాగే సమానతలు ఏదైతే అణగారిన వర్గాలుగా పరిగణింపడినటువంటి ఈ సమతుల్యత ఉందో ఆ సమతుల్యతను ముందుకు తీసుకుపోవాలి అనే ఒక కృతనిశ్చయంతో ఆయన ఉన్నారు. ఈరోజు మంచి మెసేజ్ని ఇస్తూ ఉన్నారు. దాన్ని అతి కొద్ది సమయంలోనే అందరం కూడా వేచి చూస్తాం. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్ని లక్షల మంది ఈ సభకు వచ్చారు? శ్రీకాకుళం జిల్లా నుంచి మనం మామూలుగా తీసుకుంటే కార్యకర్తలు, అంటే క్రియాశీలక కార్యకర్తలే 120,000 మంది ఉన్నారు. అట్లాగే అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు 170,000కి పైబడి ఉంటారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి. ఇంకా దానికి లెక్క ఉండదండి ఆల్రెడీ, ఎందుకంటే స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇది ఒక నూతన అధ్యాయానికి తెరలేపుతా ఉంది ఈ యొక్క సభ. సార్, మీరు చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది సభ? పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారని మీరు అనుకుంటున్నారు? 12 ఏళ్ల క్రిందట జనసేన ఆవిర్భావం, 12 సంవత్సరాలు పోరాట యాత్ర ప్రారంభించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వారాహి యాత్రలో ప్రభుత్వానికి నిలదీశారు, హెడ్లైన్స్ ఇచ్చారు. రానున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పకుండా స్థాపిస్తాం, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ నెరవేరుస్తాం, తప్పకుండా ఏదైతే వెనుకబాటుతనానికి గురి అవుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, గతంలో ఎలాగైతే మనం ఆంధ్ర రాష్ట్రం వెనుకబాటుతనాన్ని ఎలాగైతే పోయిందో దాన్ని పూర్తిగా సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి పథకంలోకి నడిపించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం స్థాపించారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే యువతకి ప్రాధాన్యత ఇచ్చి మంచి సందేశం ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి నలుమూలల నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందాలనేదే ఒక సందేశం ఇస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈరోజు ఏదైతే సమావేశం జరుగుతుందో సమావేశంలో పవన్ కళ్యాణ్ యువతకు సంబంధించి పూర్తిగా సందేశం ఇస్తారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లక్షలాది మంది కూడా ఈ ప్రాంతానికి ఇప్పటికీ తరలి వచ్చిన పరిస్థితి. పూర్తిగా మండు టెండలో కూడా జన సైనికులు, వీర మహిళలు కూడా తమ అభిమాన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చూసేందుకైతే పూర్తిగా అక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా వారికి ఇచ్చినటువంటి గ్యాలరీస్, పాసలు ఏమైతే ఉన్నాయో ఆ పాసల ద్వారా లోపలికి ఒక్కొక్కరిగా ఎంట్రీ అవుతున్నారు. అయితే ఈ రోజు జరిగేటటువంటి సభ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి నాంది పలకబోతుందంటూ కూడా చెప్పిన పరిస్థితి అవుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఉన్నాయో అరాచకాలన్నింటినీ కూడా అనగదొక్కుతూ పైకి వచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 11 ఏళ్ల అనంతరం ఈరోజు జరుగుతున్నటువంటి సభా వేదికగా కూడా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలే మరికొద్ది రోజుల్లో నాంది పలికేందుకు కూడా అవకాశపడేటట్టుగా ఉన్నాయంటూ వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జనసేనకి కట్టుబడి ఉన్నామంటూ వారు చెప్పిన పరిస్థితులు అయితే తెలుస్తూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో చందు, ప్రైమ్ 9 చిత్రాడ నుండి.